ఏదైనా సరే పార్టీ పరువు, వ్యక్తి పరువే కాదు పార్టీ పరువు కూడా తీస్తున్నప్పుడు తక్షణం చర్యలు తీసుకోవడం చేత కాకపోతే ఎట్లా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతిపెద్ద మైనస్ అదేనని చాలాసార్లు మాట్లాడుకున్నాం. దువ్వాడకు సంబంధించి శాసనమండలి సభ్యుడిగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్యతో గొడవ పడటం ఒక ఎత్తు అయితే అది వాళ్ళిద్దరు వ్యక్తిగత సంబంధం అవుతుంది. కానీ వివాహేతర సంబంధానికి సంబంధించి ఆ మాధురితో నేరుగా కాపురం పెట్టడమే కాదు, రోజు యూట్యూబ్ల ఇంటర్వ్యూల దగ్గర నుంచి టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూల దాకా కూర్చోబెట్టి గంటకి కొత్త కొత్త సినిమాలు చూపెడుతూ ఉంటే చూస్తా కూర్చున్నప్పుడు ఇంకా అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది, వివాహేతర సంబంధాలకు ప్రోత్సహించేటటువంటి ఒక వ్యవస్థ కిందకి మారుతుంది అన్నటువంటిది మాట్లాడుకున్నాం. అయితే ఏ చర్యలు తీసుకోకపోవడం అంటే వైసీపీకి ఉన్న మైనస్ అదేనన్నట్టు. అయితే ఇవాళ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ సందర్భంలో ఆ ప్రస్తావన వచ్చింది. అందులో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు జగన్తో మాట్లాడడం, వెంటనే సస్పెండ్ చేయమంటాం శాసనమండలి సభ్యుడైనటువంటి దువ్వాడ శ్రీనివాస్ని ఇప్పుడు పార్టీ సంబంధించి క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘించినందుకు గాను తక్షణం సస్పెండ్ చేశారు. తద్వారా కీలకమైనటువంటి అడుగు పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇలాంటి సంస్థాగతమైనటువంటి నిర్ణయాలు ఇకపైనైనా వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది.